హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోలో S3 స్టోరేజ్ క్లాస్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో వర్షనింగ్ అండ్ బకెట్ పాలసీ అంటే ఏంటి, ఎందుకు వాడతారు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందు వర్షనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ వర్షనింగ్ గురించి మనం S3 ఇంట్రడక్షన్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా. సో ఆ వర్షనింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అసలు ఈ వర్షనింగ్ ఎందుకు యూస్ చేస్తామంటే, మన బకెట్లో ఉండే ఆబ్జెక్ట్స్ నథింగ్ బట్ ఫైల్స్. అవి మనం డిలీట్ అవ్వకుండా, యాక్సిడెంటల్గా డిలీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే కాన్సెప్టే ఈ వర్షనింగ్. సపోజ్ మీరు టెక్స్ట్ ఫైల్ని మల్టిపుల్ టైమ్స్ చేంజెస్ చేశారనుకోండి, జనరల్గా అయితే లాస్ట్ చేంజ్ ఏదైతే చేశారో ఆ చేంజ్ మాత్రమే మనకి కనిపిస్తుంది. ముందు చేసిన చేంజెస్ మాత్రం మనకు కనిపించదు. అంటే ముందు చేసిన ఏదైనా పాయింట్స్ యాడ్ చేసినా, మనం పాయింట్స్లో ఏదైనా మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి కరెక్ట్ చేసినా మనకు అది చూపించకుండా లాస్ట్ చేంజ్ మాత్రం మనకి కనిపిస్తుంది. సో మనకి ఆ లాస్ట్ చేంజ్ కూడా కనిపించాలి. ప్రతిసారి మనం అప్డేట్ చేసిన ఫైల్ని ఏదో ఒక చేంజ్ చేస్తాం కదా, అలా చేంజ్ చేసిన ప్రతి అప్డేట్ని మనం క్యాప్చర్ చేయాలి అని అనుకుంటే జనరల్గా మనకు కుదరదు. కానీ ఈ మన AWS S3లో అలా చేంజెస్ చేసిన ప్రతిసారి మన ఒక వర్షన్ నంబర్ అనేది యాడ్ చేసి మనం అప్లోడ్ చేస్తే మీరు చేంజెస్ చేసిన ప్రతిసారి మనకి ఆడ చూపిస్తుంది. ఈ వర్షనింగ్ అనేది ఇది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, వర్షనింగ్ విల్ ప్రొటెక్ట్ యాక్సిడెంటల్ టర్మినేషన్ ఆర్ deletion of objects in your bucket. సో మనం బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ పొరపాటున మనం డిలీట్ చేసినా అలా డిలీట్ అవ్వకుండా ఈ వర్షనింగ్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ వర్షనింగ్ అనేది మనకి డిఫాల్ట్గా రాదు. మనం కావాలనే ఎనేబుల్ చేస్తే మాత్రమే మనకి ఈ వర్షనింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇట్ డజంట్ కమ్ బై డిఫాల్ట్. వీ హ్యావ్ టు ఎక్స్ప్లిసిట్లీ ఎనేబుల్ ఇట్. మనం కావాలని ఎనేబుల్ చేస్తేనే మనకి ఈ వర్షనింగ్ అనేది ఎనేబుల్ అవుద్ది. ఈ వర్షనింగ్ అనేది ఒకసారి ఎనేబుల్ చేస్తే దాన్ని మనం డిలీట్ చేయలేం, ఓన్లీ సస్పెండ్ మాత్రమే చేయగలం. వన్స్ we enable versioning in bucket level, we can't delete it, we only suspend it. ఈ వర్షనింగ్ అనేది మనం బకెట్ లెవెల్లో ఎనేబుల్ చేసాం అనుకోండి, ఆ బకెట్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్కి మీరు ఎన్నైతే ఆబ్జెక్ట్స్ అప్లోడ్ చేస్తారో బకెట్లోకి, అన్ని ఆబ్జెక్ట్స్కి వర్షనింగ్ అనేది మనకి ఎనేబుల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సపోజ్ మీరు బకెట్లో ఒక 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ 5 ఆబ్జెక్ట్స్కి వర్షనింగ్ ఎనేబుల్ అయితే ఆ ఎనేబుల్ అయిన 5 ఆబ్జెక్ట్స్కి బిల్ అనేది కట్టాలి. సో ఇది మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. సో నా కన్సోల్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. సో ఇది మన కన్సోల్ అండ్ ఇది మన బకెట్. సో మనం బకెట్ క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసిన తర్వాత మనం ఎలా ఎనేబుల్ చేయాలి వర్షనింగ్ అనేది చూద్దాం. సో బకెట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రాపర్టీస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ వర్షనింగ్ అని ఉంది కదా, ఇది డిజేబుల్లో ఉంది బై డిఫాల్ట్, మనం ఎనేబుల్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఎనేబుల్ వర్షనింగ్ అండ్ సస్పెండ్ వర్షనింగ్. సో మనం ఇప్పుడు ఎనేబుల్ చేద్దాం, ఎనేబుల్ వర్షనింగ్ అండ్ సేవ్. సో వర్షనింగ్ అనేది ఎనేబుల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బకెట్లోకి వెళ్దాం. సో చూసారా, ఇదివరకు మనకి ఈ వర్షన్స్ అనే ఇక్కడ ఆప్షన్ అవ్వట్లేదు, కానీ మనం వర్షన్ ఎనేబుల్ చేయగానే మనకి ఒక ఆప్షన్ అనేది వచ్చింది, హైడ్ షో. హైడ్ అంటే మనకు వర్షనింగ్ అనేది, వర్షన్ నంబర్ అనేది మనకు కనిపించదు. ఇప్పుడు షో కొట్టామనుకోండి, సో మనం ఇది ముందే మనం క్రియేట్ చేసాం కాబట్టి మనకి వర్షన్ నంబర్ చూపించట్లేదు. ఫర్ సపోజ్ ఇది సేమ్ ఫైల్ మనం ఇంకోసారి అప్లోడ్ చేస్తే మనకి ఈ వర్షన్ నంబర్ వస్తుంది, వర్షన్ ఐడి. సో చూద్దాం వస్తుందో లేదో. యాడ్ ఫైల్స్. సో మనం అప్లోడ్ చేసాము, అప్లోడ్ కొడదాం. సో అప్లోడ్ అవుతూ ఉంది. సో చూసారా, ఇప్పుడు మనం October 7th అండ్ వర్షన్ ఐడి వచ్చింది కదా,
ఇప్పుడు ఈ ఫైల్‌లో మనం చేంజెస్ చేసామనుకోండి, మనకి ఇంకొక వర్షన్ ఐడి అని వస్తది. మీరు చేంజెస్ చేయకపోయినా మనకి వర్షన్ ఐడి అని వస్తది. కాకపోతే మన బెస్ట్ యూజ్ కేస్ ఏంటంటే, మనం ఏదైనా ఫైల్ చేంజెస్ చేసి అప్‌లోడ్ చేస్తాం కదా! మన రియల్ రియల్ టైమ్‌లో. సో, అలా అప్‌లోడ్ చేసిన ప్రతిసారి మనకు వర్షన్ నంబర్ అనేది వస్తది. సో, మన లేటెస్ట్ ఫైల్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, సో, ఆ ప్రాబ్లమ్ కవర్ చేయడానికి మనం మళ్ళీ ప్రీవియస్ వర్షన్‌లోకెళ్ళి ప్రాబ్లమ్ రిజాల్వ్ చేసి మళ్ళీ మనం అప్‌లోడ్ చేయాలి. సో, మనం ప్రీవియస్ వర్షన్‌లోకెళ్ళాలంటే మనం డైరెక్ట్‌గా ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ డౌన్‌లోడ్ కొట్టేస్తే మన డౌన్‌లోడ్ అయిపోద్ది. మనం డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మనకు చేంజెస్ ఏదైతే చేయాలో అది చేసేసి మళ్ళీ అప్‌లోడ్ చేస్తే మళ్ళీ మనకు కొత్తగా వర్షన్ నంబర్ అనేది వస్తది. వర్షన్ ఐడి అని వస్తది. సో, ఇలా మనం వర్షనింగ్ ఎనేబుల్ చేస్తాం. అండ్ ఆల్సో మనం లాస్ట్ వీడియోలో ఒక పాయింట్ చెప్పుకోలేదు. మనం ఆబ్జెక్ట్ అప్‌లోడ్ చేసినాక మన స్టోరేజ్ క్లాస్ అని అడుగుద్దని చెప్పా కదా! సో, మనం డిఫాల్ట్‌గా ఏం పెట్టామంటే స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ పెట్టాం. సో, ఇప్పుడు నాకు స్టాండర్డ్ వద్దు. నాకు స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ కావాలనుకోండి. సో, అప్పుడు యాక్షన్స్‌లోకెళ్ళిపోయి చేంజ్ స్టోరేజ్ క్లాస్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేసి మనకి స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ కావాలి కాబట్టి దీని మీద క్లిక్ చేసి సేవ్ కొట్టేస్తే చేంజ్. సో, చూసారా మళ్ళీ మనకి సెపరేట్ వర్షన్ నంబర్ వచ్చింది. అండ్ స్టోరేజ్ క్లాస్ వాడికి స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ వచ్చింది. సో, ఇలా మనం స్టోరేజ్ క్లాస్ అనేది మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫైల్‌ని మనం యాక్సెస్ చేద్దాం. ఈ ఫైల్ ఓపెన్ అవుతదో లేదో చూద్దాం. సో, ఫైల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ మనకి లింక్ వస్తది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఫైల్‌లో ఉన్న డేటా మొత్తం మనకు చూపిస్తది. సో, మనం ప్రెస్ చేద్దాం దీన్ని. సో, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది మనకి. యాక్సెస్ డినైడ్ అంట. సో, ఇక్కడ ఎందుకు యాక్సెస్ డినైడ్ చూపిస్తుందంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ప్రైవేట్‌లో ఉంది. ప్రైవేట్ క్లాస్‌లో ఉంది. సో, మనకి పబ్లిక్ క్లాస్‌లో తెస్తేనే మనకి ఆ ఫైల్‌లో ఉన్న డేటాని మనకు కనిపిస్తది. అది ఎలా తెస్తామో మనం ఇప్పుడు చూద్దాం. సో, బ్యాక్‌కెళ్ళండి. బ్యాక్‌కెళ్ళిపోయాక ఇక్కడ బకెట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే ఇక్కడ పర్మిషన్స్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ బకెట్ పాలసీ అని ఒకటి ఉంది కదా! సో, ఈ బకెట్ పాలసీలో మనం పాలసీ అనేది జనరేట్ చేయాలి. ఈ పాలసీ అంటే మనం ఐఐఎంలో చెప్పుకున్నాం కదా! మన పాలసీ ఎలా ఉంటది? పాలసీ అంటే ఏంటి అని. ఈ పాలసీ ఈస్ నథింగ్ బట్ ఎవరికి ఏ పర్మిషన్ ఇవ్వాలి? ఏ పర్మిషన్ ఇవ్వకూడదు? అని మనం ఈ పాలసీలో మనం జేసన్ స్క్రిప్ట్‌లో మనం రాసుకుంటాం. సో, అలా బకెట్‌కి మనం ఇందాక యాక్సెస్ చేసుకున్న ఫైల్ మనకి యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. సో, ఆ బకెట్‌లో ఉన్న ఫైల్ మనకి యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఇక్కడ బకెట్ పాలసీలో మనం యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ కిందకి డ్రాగ్ చేసేసి ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది కదా! కావాలంటే ఈ బకెట్ పాలసీ ఎలా యూజ్ చేస్తారు? ఎలా యూజ్ చేస్తే మనకి ఆ ఫైల్ అనేది యాక్సెస్ అవుద్ది అని మనకి డాక్యుమెంటేషన్‌లో ఉంటది. కావాలంటే మీరు క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంటేషన్ ఓపెన్ అవుద్ది ఇక్కడ. సో, ఇలా యూజింగ్ బకెట్ పాలసీస్ అండ్ యూజర్ పాలసీస్. సో, ఇక్కడ మీరు చదువుకోవచ్చు ఎలా క్రియేట్ చేయాలో. సో, మనం ఇక్కడ ప్రాక్టికల్‌గా చూద్దాం. ఇక్కడ బకెట్ పాలసీ అనేది. ఇక్కడ పాలసీ జనరేటర్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ పాలసీ టైప్. సో, మనం S3 చూస్తున్నాం కాబట్టి మనం S3 ఓపెన్ చేద్దాం. S3 బకెట్ పాలసీ. అండ్ ఎఫెక్ట్ వచ్చి ఎలోనా డినేయా ఉంది. మనం ఎలో కొడదాం. అండ్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మనం ఎవరికి ఇవ్వాలి? ఏ యూజర్‌కి ఇవ్వాలి? అని మనకు రాసుకోవాలి. ప్రెజెంట్ మనకి యూజర్ లేదు కాబట్టి మనం ఆల్ యూజర్స్ కొడదాం. అంటే నా ఒక్కడికే నా ఓనర్ కాబట్టి నేను మాత్రమే యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నా. అందుకని స్టార్ కొట్టాను. మీ దాంట్లో ఎవరైనా యూజర్ ఉంటే ఆ యూజర్‌కి ఆ నేమ్ ఇచ్చేసి మీ పాలసీ అనేది జనరేట్ చేసుకుంటే ఆ యూజర్‌కి మాత్రమే ఈ ఫైల్ అనేది యాక్సెస్ అవుద్ది. అండ్ కిందకి డ్రాగ్ చేయండి ఒకసారి. అండ్ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ వచ్చేసరికి S3 ఆటోమేటిక్‌గా అదే తీసుకుంది. మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి సెలెక్ట్ టైప్ ఆఫ్ పాలసీ అని. అండ్ యాక్షన్స్ వచ్చేసరికి ఈ బకెట్‌లో ఆబ్జెక్ట్స్‌కి ఎలాంటి యాక్షన్స్ కావాలి? అంటే ఎలాంటి వర్క్ మీరు చేయాలనుకుంటున్నారు? సో, ఇక్కడ చూస్తే మనకి ఇలా చాలా రకాల యాక్షన్స్ అని ఉంటున్నాయి. డిలీట్ ఆబ్జెక్ట్ ట్యాగింగ్, డిలీట్ ఆబ్జెక్ట్ డిలీట్ చేయాలంటే డిలీట్ డిలీట్ ఆబ్జెక్ట్ వెర్షన్ ఇలా మనకి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మనం సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ చేసుకోవచ్చు.
సో నేను ప్రజెంట్ ఆల్ సర్వీసెస్కి ఇచ్చేస్తున్నా, ఆల్ యాక్షన్స్కి. అన్ని యాక్షన్స్ ఈ బకెట్లో నాకు కావాలనుకుంటే ఈ ఆల్ యాక్షన్స్ కొట్టండి. అండ్ ఏఆర్ అని ఉంది కదా, ఈ ఏఆర్ అని ఎక్కడ ఉంటుందంటే మనం S3లోకి వెళ్ళండి. ఇక్కడ ఏఆర్ అని ఉంది కదా, దీన్ని కాపీ చేసేయండి సింపుల్గా. కాపీ అండ్ పేస్ట్ హియర్. సో యాడ్ స్టేట్మెంట్. సో మనకి శాంపుల్ స్టేట్మెంట్ చూపిస్తుంది. ప్రిన్సిపల్ వచ్చేసరికి ఆల్ యూజర్స్, ఎఫెక్ట్ ఈస్ ఎల్లో, యాక్షన్ వచ్చేసరికి S3లో ఆల్ యాక్షన్స్, అండ్ రిసోర్స్ వచ్చేసరికి ఏఆర్ అని నంబర్. ఇది బకెట్ నంబరు. ఇక్కడ మన యూజర్ ఏమైనా ఇస్తే మనకి యూజర్ వస్తుంది ఇక్కడ. అండ్ కండిషన్స్ ఈక్వల్ టు నన్ను ఇచ్చాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో జనరేట్ పాలసీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో మనకి ప్రొవైడ్ చేసిన ఇన్పుట్స్ ప్రకారం మనకి ఒక పాలసీ అనేది జనరేట్ అయిపోయింది. మనం సింపుల్గా కాపీ చేసేద్దాం దీన్ని. కాపీ, క్లోజ్. ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ అయిపోయింది కదా, ఇక్కడ సింపుల్గా సేవ్ కొట్టండి. ఇక్కడ మనకి యాక్సెస్ డినైడ్ అనే ఎర్రర్ వచ్చింది. సో ఇది ఎందుకు వచ్చిందంటే, సో చూద్దాం. ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది కదా, ఇక్కడ బకెట్ పాలసీలు ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే మనకి సో శాంపుల్ పాలసీ ఒకటి ఇచ్చారు ఇక్కడ. అండ్ గెట్ గ్రాంటింగ్ రీడ్ ఓన్లీ పర్మిషన్ టు అనానిమస్ యూజర్. సో మనం ఇక్కడ స్టార్ ఇచ్చాం కదా ప్రిన్సిపల్లో. సో ప్రిన్సిపల్లో స్టార్ ఇస్తే ఎవరికైనా ఈ బకెట్ అనేది కనిపిస్తుంది అని అర్థం. సో అనానిమస్ యూజర్కి మనకి ఎక్కడ తప్పు చేస్తామంటే, మనం ద పర్మిషన్ అలౌస్ ఎనీవన్ టు రీడ్ ద ఆబ్జెక్ట్ డేటా విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ when you configure your bucket as a website and want everyone to able to read objects in the object. Before you use a bucket policy to grant read-only permission to anonymous user, you must disable block public access. మనం పబ్లిక్ యాక్సెస్ అనేది మనం డిజేబుల్ చేయాలి. సో అది ఎక్కడ డిజేబుల్ చేస్తామంటే, సో ఇక్కడ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ అనేది ఆన్లో ఉంది ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఆఫ్ చేయాలి మనం. సో ఇక్కడ ఎడిట్ కొట్టండి. ఇక్కడ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్, సేవ్ కొట్టండి. సో ఇక్కడ కన్ఫర్మ్ అని రాయండి. ఇక్కడ కన్ఫర్మ్. సో పబ్లిక్ యాక్సెస్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు వెళ్ళండి బకెట్లోకి. సో పాలసీ జనరేటర్ ఇది. ఇక్కడ జనరేట్ పాలసీ, ఇక్కడ కాపీ చేయండి కోడ్ అంతా. కాపీ, పేస్ట్. సో పేస్ట్ అయిపోయింది. ఇక్కడ రిసోర్స్ దగ్గర బకెట్ నేమ్ ఇచ్చాం కదా, ఈ బకెట్ నేమ్తో పాటు బకెట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్కి మనకి పబ్లిక్ యాక్సెస్ కావాలంటే /* అని కొట్టేస్తే ఆ బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి, ఆ బకెట్లో ఉన్న ఫోల్డర్స్కి, ఆ ఫోల్డర్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి మొత్తానికి ఈ పబ్లిక్ యాక్సెస్ అనేది వచ్చేస్తుంది మనకి. సో అలా ఇచ్చేసి ఇక్కడ సేవ్ కొట్టండి. సో చూసారా, దిస్ బకెట్ యాజ్ పబ్లిక్ యాక్సెస్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఓవర్వ్యూలోకి వెళ్ళి ఇక్కడ ఫైల్ ఉంది కదా మనకి, ఈ ఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేస్తే మనకి ఒక URL వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మనకి ఇప్పుడు PDF ఓపెన్ అవ్వాలి. సో ఇది నా PDF ఓపెన్ అయిపోయింది. సో ఇందాక మనకి యాక్సెస్ డినైడ్ వచ్చింది కదా, ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇలా మనం ఫైల్ యాక్సెస్ చేసుకోవాలంటే మన బకెట్ లెవెల్లో పర్మిషన్ ఇవ్వాలి. నా బకెట్ లెవెల్లో పర్మిషన్ వద్దు, నాకు ఓన్లీ ఈ యొక్క ఫైల్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి, నేను మిగతా ఏ ఫైల్స్ నాకు యాక్సెస్ చేసుకోవడానికి నాకు ఇష్టం లేదనుకుంటే సింపుల్గా బకెట్లోకి వెళ్ళండి. ఇక్కడ పర్మిషన్స్లోకి వెళ్ళి బకెట్ పాలసీ, ఇక్కడ స్టార్ బదులు మీరు మీ ఫైల్ నేమ్ ఉంది కదా, ఆ ఫైల్ నేమ్ ఇక్కడ ఇచ్చేస్తే ఓన్లీ ఆ ఫైల్కి మాత్రమే పబ్లిక్ యాక్సెస్ వచ్చేసి మీ ఫైల్ అనేది యాక్సెస్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అన్నమాట. సో ఇలా మనం బకెట్ పాలసీని క్రియేట్ చేసి మన ఫైల్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. So that's it for this video guys.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ గురించి మాట్లాడుకుందాం. స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అంటే S3లో నుంచి మనకు వెబ్సైట్ యాక్సెస్ చేసుకోవాలి. ఎలా యాక్సెస్ చేసుకోవాలో, ఎలా క్రియేట్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది మన స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదేంటో అని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా మీకు ఏదైనా బకెట్ పాలసీలో ఎర్రర్స్ ఏమైనా వస్తే కింద కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.